పూలే చేసిన సేవలను స్మరించుకుని ఆయన ఆశయ అడుగుజాడల్లో ముందుకు సాగుతామంటూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకుని ఆయన ఆశయ అడుగుజాడల్లో ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిని సమాజానికి చాటుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో బీసీలందరి కోసం బీసీలందరి తరపున ఈరోజు ఆయనకు గౌరవం జరిపి కర్పూర హారతి, కొబ్బరికాయ, అలాగే ధూపదీప నైవేద్యాలు కూడా ఆయన పెట్టడం జరిగింది. మహిళలకి స్వాతంత్రం సంపాదించాలా, అలాగే మహిళలకి అక్షరాస్యత వైపు చూపించాలని తన భార్యను కూడా అధ్యాపక వృత్తిలో ఉంచి ఆ ఏజ్లో కూడా ఆమెను చదివించి అలాగే మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే గారు నిరంతరం ఈ దేశానికి బీసీలకి చిరస్మరణీయులు. వారి తర్వాత అంతటి ఘనత సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కానీ సమాజంలో వాళ్ళకి సమాన హక్కులు తేవడంలో కానీ రామారావు గారు ఎనలేని కృషి చేశారు. ఆ విధంగా బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ నాయకులు ఇంత కృషి చేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా జ్యోతిరావు పూలే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకున్నాం.